హాయ్ అండి. అందరికీ నమస్కారం. చందు పెళ్ళికి అయితే అందరూ బట్టలు అయితే షాపింగ్ చేస్తూ ఉంటారు. ప్రేమ మాత్రం అలా పక్కకి వస్తుంది చీర కొనుక్కోకుండా. వెంటనే ధీరజ్ ప్రేమ దగ్గరకొచ్చి "ఏంటి ఇలా చేస్తున్నావు? అమ్మ చీర కొనుక్కోమంటే ఎందుకిలా పక్కకి వచ్చేసావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "నాకు వద్దు. నేను కొనుక్కోను చీర. మీ నాన్న అన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదు. నాకు చీర వద్దు. మీ అమ్మ నాన్న డబ్బులతో నేను చీర కొనుక్కోలేను" అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అందరూ కొనుక్కుంటూ ఉంటే నువ్వు తీసుకోకపోతే బాగోదు కదా అందరి ముందు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అలా అయితే నేను చీర కొనుక్కోవాలి అంటే అది నీ డబ్బులతోనే కొనుక్కోవాలి. నువ్వు సంపాదించిన డబ్బులైతేనే నేను చీర తీసుకుంటాను. లేదంటే నేను చీర తీసుకోను అని చెప్పి అయితే ప్రేమ చెప్తూ ఉంటుంది ధీరజ్‌తో. వెంటనే ఆ మాటలు విన్న ధీరజ్ అయితే నా డబ్బులతో తీసుకుంటావా? నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు అని చెప్పి జేబులో వెతుకుతూ ఉంటాడు. వెంటనే జేబులో ఉన్న డబ్బులు తీసి ఇదిగో 1000, 1500 ఉన్నాయి. ఇంతే తప్ప నా దగ్గర లేవు డబ్బులు అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రేమ అయితే పర్లేదు ఆ డబ్బులతోనే తీసుకుంటాను నేను. చాలు నాకు అవే డబ్బులు సరిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అంత తక్కువ రూపాయల చీర తీసుకుంటే పరువు పోదా అందరి ముందు ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటాడు. కోప్పడుతూ ఉంటాడు. వెంటనే ప్రేమ అయితే పర్లేదు. నాకు కాస్ట్ కన్నా, ధర కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ధీరజ్ అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. సడన్‌గా ఒక్కసారిగా ప్రేమ అయితే ధీరజ్‌ని చూస్తూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.